Betsy Gospel Family presents Krupa Shwekadani Krupa Vata. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గణ పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభవచనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన క్రమ ధ్యానములో ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము వరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. 18వ వచనములో 2వ భాగముగా ఇక ముందును సంతోషింతును, తదుపరి కొనసాగింపు, మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఈ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించనని నేను ఎరుగుదును. ప్రియులారా, ఈ భాగములో మనము చూసినప్పుడు 4 రకాల విషయాలను పౌలపోస్తలులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ 4 మాటలను దయచేసి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. పౌలపోస్తలులు he is very confident and courageous of what he is doing here. ఆయన చాలా కాన్ఫిడెన్స్ని, కరేజ్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదేం జరిగినప్పటికీ కూడా ఇక ముందును కూడా నేను సంతోషిస్తాను. ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ, ఐఎమ్ జాయ్ఫుల్, ఐ కంటిన్యూ టు బీ జాయ్ఫుల్. నేను ఇంకా సంతోషముగా ఉండడానికి ఉంటాను. ఇక ముందును కూడా నేను సంతోషంగానే ఉంటాను, సంతోషిస్తాను. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ ద reasons or whatever the situations might be, నేను ఎటువంటి స్థితిలో గుండా వెళ్ళి ఉన్నప్పటికీ కూడా నేను సంతోషిస్తాను అని ఆయన మాట్లాడుతున్నారనండి. కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్? ఎ పర్సన్ హూ ఈస్ చైన్డ్ అండ్ హూ ఈస్ ఇన్ ఎ ప్రిజన్, హీ ఇంప్రిజన్డ్ ఫర్ హిస్ వర్క్ ఫర్ ద క్రైస్ట్ వితౌట్ ఎనీ గిల్టీ ఆన్ హిమ్. ఆయన మీద ఏ నింద లేకుండా, ఏ తప్పు ఆయన చేయకోకుండా ఆయన చెరకు అప్పగింపబడ్డారు, బంధింపబడి గొలుసులతో బంధింపబడ్డారు. ఒక పక్కన ఆయనను పట్టుకుని నిత్య ఆయనతో పాటు గాడ్స్ ఉన్నారు. బట్ దో హీ మైట్ బి ఇన్ దోస్ సిచ్యువేషన్, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మాట్లాడుతున్న మాట మనం ఒక్కసారి ఆలోచించి చూస్తే ఆయన అంటున్నాడు, ఇక ముందును కూడా నేను సంతోషిస్తాను. ఐఎమ్ నాట్ పర్టిక్యులర్ దట్ ఐ మైట్ బి లివ్ అలైవ్ ఆర్ ఐ మైట్ బి సెంటెన్స్ టు డెత్. నేను జీవముగా ఉంటానా, లేదంటే మరణానికి అప్పగించబడతానా నాకైతే తెలియదు. అయినా కూడా నేను మాత్రము దేవుని యందు సంతోషిస్తాను అన్న విషయాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారనండి. ఇట్ ఈస్ అన్ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం, జీవ మరణ సమస్య అది. కానీ ఆయన మాత్రం నేను సంతోషిస్తానని చెప్తున్నాడు. నీ బ్రతుకులో నీకు అట్లాంటి సమస్యలు లేవే, అయినా నువ్వు దేవునిలో సంతోషించడానికి బాధపడుతూ ఉన్నావు. పలుభక్తులు నేర్పిస్తున్న మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? He is quoting that he is joyful of the situations what he is passing through. ఆయన వెళుతూ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన చాలా సంతోషముగా ఉంటున్నాను అన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఒక క్రైస్తవునిగా, దేవుని ఎరిగిన బిడ్డగా, దేవుని ఆధ్యాత్మిక పరిస్థితులలో సాగుతున్న వారిగా మనము నిజంగా సంతోషించగలుగుతున్నామా? ఎవరినన్నా అడిగితే బాగున్నారా అని అడిగితే సమస్యల యొక్క చిట్టాని విప్పుతూ ఉంటూ ఉంటారు. A real Christian is not the one who feels a real joy in terms of happy situations, but a real Christian is the one who exhibits a real joy though he is going through a troublesome situations.
కష్టతరమైన పరిస్థితుల మధ్యలో నుండి వెళుతూ ఉన్నప్పుడు కూడా ఒక నిత్యమైన ఆనందాన్ని అనుభవించగలిగిన వాడు క్రైస్తవుడు. రియల్ జాయ్ విల్ నెవర్ బీ విత్ ట్రబుల్లెస్ లైఫ్. సమస్యలు లేనంత మాత్రాన శాశ్వత సంతోషం అనేది నిలిచి ఉండదండి. your real joy lies in you, or real joy will be there in your life only when you have Christ in your life. క్రీస్తు నీ జీవితములో ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితములో శాశ్వతమైన సంతోషం, ఆనందము కనబడుతుందండి. వై యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్? దీని నుంచి ఎందుకు బయటకు వెళ్ళి బ్రతుకుతున్నాం మనం? ఒకసారి ఆలోచించాలి కదా. Are we really concerned about the real joy in our life? కేవలం సమస్యలు లేని జీవితం కాదండి. క్రీస్తు నీ జీవితములో ఉంటే అది నిత్య సంతోషమునకు, శాశ్వత సంతోషమునకు అదే కారణమవుతుంది. ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, యువర్ సాల్వేషన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ యువర్ రియల్ జాయ్. ఈ శాశ్వత ఆనందమునకు అది కారణం అవ్వాలి. క్రీస్తుని బ్రతుకులో ఉన్న విషయాన్ని మరిచిపోయి తాత్కాలికముగా లోకములో కలుగుతూ ఉన్న సహజ సిద్ధమైన సమస్యలకు నువ్వు కలత చెందిపోయి వేదనముతో నిండిపోయి బాధపడిపోతూ ఉంటే దీనివల్ల ప్రయోజనం ఏంటండి? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించలేనప్పుడు భక్తి చేయడం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? నీ భక్తి జీవితాన్ని బట్టి నీకు ధైర్యము కలగాలి. నీ భక్తి జీవితాన్ని బట్టి నీకు సంతోషము కలగాలి. అదేగా మనం నేర్చుకున్నది. భక్తి జీవితమును బట్టి బలము కలుగుతుంది. ఆ బలము వలన సంతోషం కలుగుతుంది. దేవుడు అనుగ్రహించే బలము సంతోషాన్ని ఇస్తుంది. ఇది మర్చిపోయి ఎలా బ్రతుకుతున్నాం మనం? పౌలు అపోస్తలుడైతే తన పరిస్థితుల మధ్యలో నుండి ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటో తెలుసా? అత్యున్నతమైన స్వభావం, ద రియల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ ఇన్ ఎ ట్రబుల్సమ్ సిచ్యువేషన్స్. సమస్యలను అధిగమించి సమస్యల మధ్యలో సంతోషముగా ఉండగలిగిన అనుభవమును చూపిస్తున్నాడు. నిజంగా నువ్వు అలా ఉండగలుగుతున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? మందిరానికి సాగుతున్నాను, మందిరంలో ఉంటున్నాను అని అనుకుంటూ సరిపెట్టుకుంటున్నావా? లేదు, నిజముగా నీ పరిస్థితుల్లో నుండి నువ్వు సంతోషమును, నీ పరిస్థితులను అధిగమించిన సంతోషమును నువ్వు చూపించగలుగుతున్నావా? హ్యావ్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అసలు ఎప్పుడైనా? చిన్న చిన్న వాటికి నీ జీవితాన్ని అంతం చేసుకుంటావా? There are many people, ఇవాళ లోకములో చాలా మందిని చూస్తున్నాము, చాలా అల్పమైన వాటికి జీవితాలను కూడా ముగించుకుంటున్న వారు ఉన్నారు. వారికంటే చిత్రవదలు అనుభవించుచున్న వారు దేవుని కొరకు సంతోషంగా దాన్ని తాలుతున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రియులరా, తొనప్రాయముగా జీవితాలను ఏంచి అంతకంటే చెరను భరించి దేవుడి కొరకు శ్రమనే సంతోషంగా భావించిన వారు మన పితరులై ఉన్నారు. హౌ కెన్ వి ఫర్గెట్ అబౌట్ దెమ్? సేవకాని గురించి ఆలోచించు. వెళుతున్న పరిస్థితులే నీకు ఆ ధైర్యాన్ని కలుగు చేస్తున్నాయని బాధపడుతున్నావా? నో 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 నో, యు ఆర్ కమిటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ యువర్ లార్డ్. నీ దేవుని పని కొరకు నువ్వు కమిట్ అయి ఉన్నావు. నీకు కాకపోతే ఎవరికి కలుగుతాయి ఇవన్నీ? You exhibit a real joy in your life in those particular situations which are very hard in your life. నీ జీవితంలో కష్టతరంగా కనబడుతున్న సమస్యల్లోనే నువ్వు ధైర్యాన్ని ఎగ్జిబిట్ చేయడం స్టార్ట్ చేయి ఈరోజు. నీ దేవుడు నిన్నెన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. He will never leave you alone. వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండు. అందుకనే పౌలు అపోస్తలులు తెలియచేస్తూ ఉన్నారు, the reason for his happiness is not because of the absence of problems, but the real happiness of Paul is because of presence of God in his life. నీ జీవితంలో క్రీస్తు ఉన్నారు గనక సమస్యలను అధిగమించగలిగిన
బలము నీ జీవితంలో ఉంది, గ్రహించు దాని గురించి ఈరోజు. విల్ గో ద నెక్స్ట్ వన్. 20వ వచనంలో అంటున్నారు కదా, ఈ మాటను చూద్దాం ఒకసారి చూడండి. నేను మిగులు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఈ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినని నేను ఎరుగుదును. ప్రియులరా, చాలాసార్లు మన బ్రతుకుల్లో మనం అనుకుంటాం, ఒక మంచి కానుకిస్తేనో, ఒక మంచి వస్తువు ఇస్తేనో, ఒక మంచి పొగిడితేనో దైవజనుడు నన్ను బట్టి సంతోషిస్తాడేమోనని నువ్వు అనుకోవచ్చు. ఐఎమ్ మేకింగ్ ఇట్స్ వెరీ క్లియర్ ఫర్ యూ నౌ. ఎందుకంటే వస్తుపరమైన విషయాలను నువ్వు ఏదో ఇచ్చి దైవజనుడిని సంతోషపెడుతున్నాను అని అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నావు అని అర్థం. ఒకవేళ ప్రియ సేవక, నువ్వు ఒక్కసారి నీ గురించి ఆలోచించుకో. దేవుణ్ణి తోటలో జత పనివానిగా, ఒక సహోదరునిగా నీకు గుర్తు చేస్తున్న ఒక విషయం, భౌతికమైన ఇహలోక సంబంధమైన వస్తుపరమైన ఆశలు ఆలోచనలతో ఒకవేళ నువ్వు ఎవరి దగ్గర నుంచి అని ఎదురు చూస్తున్నావేమో, అవి నీకు నిత్యమైన సంతోషాన్ని ఇచ్చేవి కాదు. పౌలపోస్తులలా కోరుకుంటే, నీలాగా యాచన చేయడం మొదలు పెడితే, అడుక్కోవడం మొదలు పెడితే, పౌలపోస్తులు సంపాదించినంత ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎవడో సంపాదించలేడు. ఆయన అడుక్కోలేదండి. హీఈస్ నెవర్ ఆఫ్టర్ ద మనీ. ఆయన ఎప్పుడు అడుక్కోలేదు. మరి ఆయన ఏం చేశాడంటే, ఆయన అడిగిందల్లా ఒకటే అడిగాడండి. సంఘాన్ని ఒకటే అడిగాడు. ఏమడిగాడు తెలుసా? ప్రార్థన. సహోదరుడు, ఒక విషయాన్ని ఆలోచించు. ఇఫ్ యూ రియల్లీ కేర్ అబౌట్ యువర్ పాస్టర్, యూ హ్యావ్ టు ప్రే ఫర్ హిమ్. దట్ ఈస్ అ వండర్ఫుల్ గిఫ్ట్, a precious gift what you can give for your pastor, your spiritual father. నీ ఆత్మీయ తండ్రికి నువ్వు ఇవ్వగలిగిన అత్యంత విలువైన అమూల్యమైన బహుమానం ఏదైనా ఉంది అని అంటే అది మేడలు కాదు, మిద్దులు కాదు, వస్తువులు కాదు, ధనము కాదు, వివిధ రకములైన ఇహలోక సంబంధమైనవి కాదు. కానీ నీ దైవజనుని కొరకు నువ్వు నీ కుటుంబము ఏకీభవించి ప్రార్థించిన ప్రార్థన ఏదైతే ఉందో అదే నీ ఆత్మీయ తండ్రికి, నీ దైవదాసునికి నువ్వు ఇవ్వగలిగే అత్యున్నతమైన బహుమానము అని నువ్వు గ్రహించగలగాలి. పౌలపోస్తులు తెలియచేస్తున్నారు, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ యువర్ ప్రేయర్స్. ఐ అప్రిషియేట్ యువర్ ప్రేయర్స్ ఫర్ మీ. ఎందుకు అని అంటే సంఘము యొక్క ప్రార్థన ఒక సేవకుని అభిషేకముతో వాడబడడానికి మూలమవుతుందండి. వస్తుపరమైన విషయాలు ఇచ్చినవి ఏమి సంతృప్తి పరచగలవు? నీ సేవకుడు చూడని వస్తువులను ఇచ్చేది, నీ సేవకుడికి కలిగినదా నువ్వు ఇచ్చేది, నువ్వు అది కాదు. నీ సేవను నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని, నీ దినములో కొంత సమయము ప్రతిష్ఠించుకొని, నీ ప్రార్థనా సమయములో కొంత సమయము ప్రతిష్ఠించుకొని, భారము కలిగి నా దైవజనుడు దేవుని కొరకు కష్టపడుతూ ఉన్నాడయా, అసమయమనక నీ కొరకు ప్రాకులాడుతున్నాడయా, ఇదిగో తను తిరుగుతున్న ప్రదేశాలు, వెళుతున్న సమయాల యొక్క ప్రయాణాలు, వివిధ రకములైన ఆ ప్రతికూలతల మధ్యలో దైవజనుడు ఉన్నాడు. నశించిపోతున్న వారి కొరకు, ఎంతో మంది కొరకు ఆయన నియమింపబడిన వాడిగా, ప్రతిష్ఠించుకున్న వాడిగా కష్టపడుతూ ఉన్నాడు. నా దైవజనుని పాటు నేను పరుగులు తీయలేకపోతున్నాను, కనీసం నా దైవజనుని కొరకు నేను ప్రార్థిస్తానని నిన్ను నీవు ప్రతిష్ఠించుకుని, నియమించుకుని, నీ దైవజనుని కొరకు నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, ఇదిగో దేవుని అభిషేకము చేత ఒక దైవజనుడు వాడబడడానికి వెనక సంఘ ప్రార్థన చాలా బలమైనది ప్రియులారా. నాయకుడి యొక్క ప్రభావము వెడలడానికి, నాయకుడి నుండి అభిషేకము వెడలడానికి వెనుక ప్రార్థించే యోధుల యొక్క పోరాటము చాలా అధికముగా ఉండాలి.
పౌలు అపోస్తలుడు అదే విషయాన్ని ఫిలిప్పీ సంఘంతో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. యూ ప్లీజ్ అప్లిఫ్ట్ మై సెల్ఫ్ ఇన్ యువర్ ప్రేయర్స్. నీ యొక్క ప్రార్థనలో మీరు మమ్ములను జ్ఞాపకం చేసుకునండి. మీ ప్రార్థనల్లో మమ్మల్ని ఉంచండి. ఎప్పుడు నీ కోసం ఏడ్చవడం కాదు, అనేక మంది కొరకు ఏడుస్తూ ఉన్న దైవజనునితో పాటు సహకరించి నువ్వు కూడా అయా నా దైవదాసుడు నీ యొక్క సముఖములో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రలాపిస్తూ ఉన్నాడు, నా దైవజనుని రక్షణార్థమైన వ్యక్తిగా నువ్వు వాడుకో, తన నోటి నుండి వస్తూ ఉన్న మాటను వాడుకో, తన యొక్క ఉన్న స్థలములో నీ అభిషేకపు కార్యము జరగాలి గనక నా దైవజనుని వాడుకో నువ్వని ప్రార్థించగలిగిన దానికంటే గొప్పగా నీ తండ్రికి, నీ ఆత్మీయ తండ్రికి నువ్వు చేయగలిగింది ఇంకోటి లేదు అని గ్రహించు నీ బ్రతుకులో. నువ్వు అంతకంటే ఇంకా నువ్వు గొప్పగా చేయగలిగింది ఏమీ లేదు. ఆల్ దీస్ మెటీరియలిస్టిక్ థింగ్స్ విల్ బి గివెన్ బై గాడ్ ఫర్ ద సిచ్యువేషన్స్. అవసరాన్ని బట్టి అవసరం తీర్చే దేవుడు మనతో ఉన్నాడండి. ఆయనే సమకూరుస్తాడని వాటి కొరకు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు చాలు. అందుకే కదా దైవలేఖనంలో చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో నుండి పేతురు భక్తుడిని దేవుడు విడుదల చేసిన వారై ఉన్నారు. సంఘ ప్రార్థన ఒక చెరలో నుండి వ్యక్తినే బయటకు తీసుకురాగలిగినప్పుడు, సంఘ ప్రార్థన సేవకుని హృదయములో కలవరముతో ఏడుస్తూ ఉన్న ఇగో లోకపు యొక్క చెరలలో, లోకపు సంఖ్యలలో, లోకపు బందీకాలలో బంధించబడి ఉన్న అనేక మందిని విడిపించదా ఈరోజు? సంఘము అత్యాసక్తితో సేవకునితో పాటు సహకరించడానికి ప్రార్థనలో పాల్గొనవలసిన వారై ఉన్నారు. ప్రార్థనలో ఎత్తి పెట్టవలసిన వారై ఉన్నారు. సంఘపు యొక్క విజ్ఞాపన, సేవకుని కొరకు సంఘము చేయుచున్న విజ్ఞాపన, దేవుని కొరకు వాడబడుతున్న వారి కొరకు, పరిచర్య జరిగిస్తూ ఉన్న వారి కొరకు, సార్వత్రిక సంఘమును కడుతున్న వారు, దేవుని తోటలో పనిచేస్తూ ఉన్న పనివారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రియ సహోదరిని ఆలోచించు. నీ విజ్ఞాపనను నా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నీ విజ్ఞాపనను బట్టి గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నీ విజ్ఞాపన ఎన్నడూ వ్యర్థముగా పోదు. కానీ నీ విజ్ఞాపన వలన కొన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయి, కొన్ని అపవాద శక్తుల నుండి పీడింపబడుతున్న వారు విడిపింపబడుతూ ఉన్నారు, కొన్ని జరగక నిలిచిపోయిన కార్యాలు ప్రారంభమవుతూ ఉన్నాయి, సువార్తకు ప్రతికూలతగా లెగుచుతూ ఉన్న నోరులు మూయబడుతూ ఉన్నాయి. సువార్త అందని ప్రతి ప్రదేశము దేవుని సువార్తీకరణ వలన ఓ మహిమ యుక్తముగా మార్చబడగలుగుతుంది. పాడైన ప్రతి స్థలము, బీడుబట్టిన ప్రతి స్థలము నీ ప్రార్థన వలన ఓ మరల 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 పునరుజ్జీవింపబడుతూ ఉంది, పునర్రగిలింపబడుతూ ఉంది. ఒక నూతనమైన రీతిలో దేవుని కార్యము సంఘము ఏకీభవించి ప్రార్థిస్తే, సంఘమంతా ఏకముగా కూడి ప్రార్థిస్తే దేవుడు మరల 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 ఏదేను వలె తన తోటను దేవుడు మరల నిర్మించునుగాక. ప్రార్థనల వలన సంఘము యొక్క ప్రార్థన బలమండి. అందుకే గుర్తుపెట్టుకో, సంఘము యొక్క ప్రార్థనకు మించిన బహుమానము సేవకుడికి మరి ఇంకొకటి లేదు. ఆలోచించండి ఒక విషయాన్ని. మనము ఇది ఒక అలవాటు చేసుకోవాలి, మన పిల్లలకి అలవాటు చేయాలి. విడుదల మార్గాన్ని మన పిల్లల ద్వారా రానున్న తరములో చూడాలి. మనము ఏది నేర్పిస్తే పిల్లలకు అది అలవాటు అవుతుంది. కాబట్టి పరిచర్య కొరకు ప్రార్థించే స్వభావము మన కుటుంబాల్లో శాశ్వత కాలముగా నిలిచి ఉండవలసిందై ఉంది. పిల్లరా, ఒక చిన్న సంఘటన చెప్పి నేను ఈ దిన మాట ధ్యానములను ముగిస్తాను. ఒకనాడు ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యం మీతో పంచుకుంటున్నాను. అయ్యా, ఎలా మీరు దేవుని కొరకు ఇటువంటి అగ్ని కార్యాలను జరిగిస్తున్నారు? మీరు అడుగు పెడుతూ ఉంటేనే దేవుని గొప్ప ప్రభావవంతమైన కార్యాలు జరుగుతున్నాయి. దీని మూలం ఏంటి అని సహదాసుడు ఒక దాసుని అడిగారట.
ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నా ప్రోగ్రామ్ షీట్ అంతా కూడా నేను నా యొక్క సంఘానికి ముందుగానే తెలియపరుస్తాను. ఏ సమయాన్ని నుంచి ఏ సమయం వరకు నేను ఎక్కడ వాడబడతానో ముందే సంఘానికి తెలియచేస్తాను. వారు సంఘముగా నేను వాడబడే సమయం అంతా కుదిరిన వారు కుదిరినట్టుగా మందిరములో మోకాళ్ళ మీద చేరి ఆకాశం వైపు చేతులెత్తి నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటారయ్యా. నేను బలం చాలని వాడిని, జ్ఞానం చాలని వాడిని. 24 గంటల పాటు ప్రార్థించే ప్రార్థన వీరులు. దేవుని సముఖములో వారికి ఏది రాదయ్యా. నోటికి ఒకటే ఒక్క మాట వచ్చు, అయ్యా మా దాసుడు నిలబడ్డాడు, మా దాసుడిని నువ్వు వాడుకో, అక్కడ ఎందరి హృదయాలైతే భారంగా వచ్చినాయో ప్రతి ఒక్కరి బ్రతుకులో కార్యం చెయ్యి అన్న మాట తప్ప వాళ్ళ నోటికి ఇంకొకటి రాదు. నిలబడిన నాలో ఏమీ లేదు, కానీ వెనుక ప్రార్థిస్తున్న వారి ప్రార్థనను బట్టే దేవుడు నన్ను వాడుకోవడం మొదలుపెట్టాడు, వాడుకుంటున్నాడు. ఇన్ని కార్యాలు దేవుని వలన జరుగుతున్నాయి అంటే వారు చేస్తున్న ప్రార్థన తప్ప నాలో ఏమీ లేదని దైవజనుడు సాక్ష్యం ఇవ్వగలిగాడు. రే సంగమా, నీ గురించి నీ దైవజనుడు అటువంటి సాక్ష్యం ఇస్తే ఎంత గొప్ప కదా. అలాంటి స్థాయికి చేరదామా? పౌలు అపోస్తలులు గుర్తు చేసుకుంటున్నారు ఫిలిప్పీ సంఘపు యొక్క ప్రార్థనలను, మరి ప్రార్థన ప్రభావమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజముగా మన సేవకులు మన ప్రార్థన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోగలిగిన పరిస్థితుల్లో మనం ఉన్నామా? 2 విషయాలు మనం నేర్చుకున్నాం. రాగల 2 విషయాలు రేపటి దినాన్ని నేర్చుకుందాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ప్రార్థన. సర్వకృపానిధి వగు దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పౌలు భక్తుడు తెలియచేసిన 2 విషయాలను ఈరోజు నేర్చుకోవడానికి మీరు మాకు కృపనిచ్చారు. ఆయన అయితే ఇన్ని జరుగుతూ ఉన్నా, మరణమే సమీపిస్తూ ఉన్నా, తనకు ప్రతికూలతగా లేచిన వారున్నా, తన సమస్యలో పెట్టాలన్న వారున్నా, అందరి మధ్యలో కూడా పౌలు అపోస్తలులు లెగిచి ఒక మాట చెప్తున్నారయ్యా, అయ్యా నేను సంతోషిస్తానని ఆయన మాట్లాడుతున్నారు. ఇక మీదట కూడా నేను సంతోషిస్తానని అంటున్నారు. మేమే మా బ్రతుకులను కల్వరంగా పెట్టేసుకున్నామేమో, మాకు మార్పును కలుగు చేయండి. మించి నీ సముఖములో మరి ఇంకొకసారి అడుగుతూ ఉన్నాము. సంఘముగా దైవజనుని కొరకు, దైవజనుడు నీ చేతిలో వాడబడము కొరకు, దైవజనుడు వెళుతున్న పరిస్థితులను అధిగమించడానికి మా వంతుగా మేము సహాయము కాదు కానీ ప్రాముఖ్యంగా ప్రార్థనా సహకారాన్ని అందించగలుగుటకు కృపను దయచేయండి. ఆ భారము మా భుజాల మీద కూడా ఉంది అని గ్రహించి బ్రతకగలిగిన కృపను అనుగ్రహించమని కోరుకుంటూ గనుడగు యేసు నామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నా దేవుని నిత్య సన్నిధి మీ అందరితో కూడా వచ్చి దీవించి ఆశీర్వదించను గాక.